ఆంజనేయ మహాబాహో హరిరాజ హరిప్రియా త్వమ్మాన్ నిరీక్షసి గ్రమ్మే సత్కార్యం సఫలం కురు. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం రక్షశ్రీయందాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 6:50. తిథి త్రయోదశి ఉదయం 7:48 వరకు. నక్షత్రం మృగశిర ఉదయం 7:21 వరకు. వర్జం సాయంకాలం 4:26 నుంచి 6:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుంచి 9:21 వరకు. మరల రాత్రి 11:16 నుంచి 12 వరకు. అమృతకాలం రాత్రి 10:29 నుంచి 12:12 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషాలు. మాస శివరాత్రి శివుణ్ణి ఆరాధించడానికి చాలా మంచిది. అలాగే కృష్ణాంగారక చతుర్దశి అంటే కృష్ణపక్షము, మంగళవారము, చతుర్దశి తిథి, ఈ మూడిటి యొక్క సమ్మేళనంలోనూ కొన్ని వ్రత విధానాలు ఉన్నాయి. ఆ వ్రతాలను ఆచరించడం ద్వారా చాలా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక మాస శివరాత్రి ప్రయుక్తంగా 8 జాములకు 8 సార్లు కానీ, 24 గంటలు కానీ, 3 కాలాల్లో కానీ, లేదా ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, అలాగే రాత్రి, అర్ధరాత్రి, ఈ 4 కాలాల్లో కానీ, కనీసపక్షం రాత్రి కానీ చేయడం మంచిది. రుద్రాభిషేకం మొదలైనటువంటి కార్యక్రమాల వల్ల, శివారాధన వల్ల వ్యక్తికి సమగ్రమైన సౌఖ్యం సిద్ధిస్తుంది. విశేషించి మనం వీటిని ఆరాధన చేయడం ద్వారా శివలింగాన్ని మీద జాగ్రత్తగా గమనించినట్లయితే భూమండలాన్ని పోలి ఉంటుంది. అంటే మనం భూమండలానికి అంతటికీ కూడా నీటి యొక్క పరిపూర్ణతను అందిస్తున్నాము అన్న భావన చేసినట్లయితే ఆ భూమి కూడా శివస్వరూపమే. ఎందుకని పంచభూతాల స్వరూపము ఆయనదే, సూర్యచంద్రుడు ఆయనే, యజమాని ఆయనే, మొత్తం అష్టమూర్తిగా ఆయన్ని భావన చేస్తాం. కాబట్టి ఈ భూమిని కనుక మనం ఆ విధంగా శివస్వరూపంగా భావన చేసి అభిషేకం చేయడం ద్వారా భూమండలంపై నీటికి కొరత లేకుండా ఉంటుంది. అందువలన ప్రతి వ్యక్తి కూడా ఆచరించదగినటువంటి ధర్మం ఇది. నేటి ఆణిముత్యం. నీ బలహీనతలను పూర్తిగా ఎరిగి ఉండడమే నీ బలం. మన ప్రతి చర్యని ఒక ప్రయోగంగా మలచుకోగలిగితే జీవితమే యోగమవుతుంది.